టెన్షన్ పడకే, పెదనాన్న ఖచ్చితంగా నీ పెళ్లికి ఒప్పుకుంటారు. హాయ్ పెదనాన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. అక్క నువ్వు ఒకదాని వచ్చావా? బావ ఎక్కడా? అతను రాడు. డబ్బున్న వాళ్ళని నమ్మి మళ్ళీ మోసపోయాం. నీ పెద్దక్కని డబ్బున్నోడికి ఇచ్చి పెళ్లి చేశాం. తర్వాత వాడు పెట్టే టార్చర్ భరించలేక అది ఆత్మహత్య చేసుకుంది. ఇది కూడా డబ్బున్న వాడినే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వాడు అహంకారంతో దీన్ని పిల్లలతో సహా నడు రోడ్డు మీద వదిలేస్తానంటున్నాడు. కనీసం నువ్వైనా అలాంటి తప్పు చేయకుండా ఉంటే చాలమ్మా. చెప్పమ్మా, ఎవరతను? నాన్న, నేను ప్రేమించింది ఆయన వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈయన కోటేశ్వరుడు అని తెలిస్తే మా నాన్న మా పెళ్లి ఒప్పుకోడే. మీ నాన్నగారు వచ్చారా? ఆగండి ఆగండి, మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? ముందు మాట ఇవ్వండి. సరే, మాట ఇచ్చాను. ఏంటది? మీరు టక్కును 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, మీరు కోటేశ్వర్లు కాదు, నా తోటి ఎంప్లాయ్. 2, మీకు అమ్మా నాన్న లేరు, అనాథ. 3, మీకు డబ్బున్న వాళ్ళంటే అస్సలు పడదు. ఏంటిదంతా? మీరు నాకు మాట ఇచ్చారంతే. సరే. అంటే రాధ తన యజమానిని పని మనిషిగా పరిచయం చేసిందనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. అన్నయ్య, తిని మా పెద్దనాన్న గారు అబ్బాయి. కాదు, చిన్నాన్న గారి అబ్బాయి. ఏ నాన్నైతే ఏంటి, అన్నయ్యగా. వీళ్ళెవరు? నీ డిటెక్టివ్ క్వశ్చన్ ఆపే. నాన్న, ఈయన చందు అని మా కంపెనీలో పనిచేస్తారు. నమస్కారం. నమస్కారం. ఆయన మా బాస్. ఆయన ఎంప్లాయ్ పెళ్లి సంబంధం మాట్లాడడానికి బాస్ రావడం ఏంటి? సంథింగ్ ఇస్ ఫిషీ. ఏమండి, ఇతను బాగోగులు చూస్తానని వీళ్ళ అమ్మకి ప్రామిస్ చేశాను. అదే ఫిషి. అదేంటి బాబు, మా అమ్మాయి నువ్వు అనాథవని చెప్పింది? అదేంటి పెదనాన్న, అనాథలకు మదర్లు ఉండకూడదా? మదర్లు లేకుండా అనాథలు ఎలా వస్తారు? సార్, ఆ అమ్మాయి కరెక్ట్ గా చెప్పింది సార్. సారా? అదేంటి మీరు ఇతన్ని సార్ అంటున్నారు? అంటే ఆయన కింద పనిచేసే వాళ్ళు అందరినీ సార్ అని అంటారు, నన్ను కూడా మేడం అంటారు. ఇదేదో కవరింగ్ లా ఉంది పెద్దనాన్న, చూసుకో. నువ్వురా బాబు, నీ జీతం ఎంత? 50 ఇస్తారండి. హ, మా అమ్మాయి కన్నా తక్కువ. నీకేమో బుర్ర తక్కువ. హలో, అవునండి, పిఎఫ్ చంద్రశేఖర్. 10 నిమిషాలు పోయి చేయండి. థ్యాంక్ యూ. అదేంటి చంద్రశేఖర్ పిఏ అన్నావు? ఏదో కన్ఫ్యూజన్ ఉంది. లేదండి, పిఏ చంద్రశేఖర్ అని చెప్పానండి. పిఏ అంటే పోసాని ఆదిత్య చంద్రశేఖర్ అండి. పిఏ ఆఫ్ అన్నావు. ఆఫర్ గానే కరెంట్ ఆఫ్ అయిందేంటి? ఏమైందిరా? ఏదో గోడ బలంగా తగిలింది. ఏయ్, గోడ దగ్గరికి నువ్వెందుకు లేవరా? లేదు పెద్దనాన్న, గోడే నా దగ్గర కొంచెం తగిలినట్టు అనిపిస్తుంది. గోడొచ్చిందా? బాబు చెప్పండి. మీ పెళ్లికి మేమందరం ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు మాలాగా మిడిల్ క్లాస్ కాబట్టి. అలా అనకండి, మీకన్నా మిడిల్ క్లాస్ అండి. ఫీల్ అవ్వకయ్యా, దేవుడు అందరికి సమానంగా ఇవ్వడు. సర్దుకుపోవాలంతే. కాకపోతే మా స్థాయిలో మీ పెళ్లి గ్రాండ్ గా 10 లక్షలు ఖర్చు పెట్టి చేస్తాం. అంత గ్రాండ్ గానా సార్? మా పెద్దనాన్న రేంజ్ అది. సరే, వస్తామండి. అల్లుడు గారిని పంపించిరామా. రాధను అనుమానించిన రమణకు ముక్కు పగిలింది. ఎందుకు ఇలా అబద్ధం ఆడావు? మా నాన్నకు డబ్బున్న వాళ్ళంటే అసహ్యం కలిగే పరిస్థితులు వచ్చాయి, అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. పెళ్ళైన తర్వాత మా నాన్న మూడు చూసి ఎప్పుడోకప్పుడు నేనే నిజం చెప్పేస్తాను. అప్పటి వరకు ఈ అబద్ధం ఇలాగే ఉండిపోవాలి. ప్రామిస్? అయితే మాత్రం ఏదో కన్విన్స్ చేయాలి గానీ అంత సింపుల్ గా పెళ్ళంటే ఎలా? నువ్వు అందరి పెళ్లిళ్ళు అంత గ్రాండ్ గా చేసి నీ పెళ్లి మాత్రం ఎవరు లేనట్టు చేసుకుంటావా? దానికి మేమెవ్వరూ ఒప్పుకోం. నువ్వేం చేస్తావో తెలీదు, నీ పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల్సిందే. అసలే ఇది నాన్నగారి కోరిక. వాట్ ఏ టైట్ సిచ్యువేషన్ సార్. మీ మామగారిది రేటు ఫిక్స్ అయిన తర్వాత వస్తువు కొనుక్కునే రేంజి, మీదేమో ఏ వస్తువు మీద ఎంత రేటు ఉండాలో నిర్ణయించే రేంజి. ఈ పెళ్లి ఎలా అవుతుంది? అవుతుంది. మీరు అనుకున్నట్టు గ్రాండ్ గాను, వాళ్ళు అనుకున్నట్టు సింపుల్ గా. నేను చెప్పిన లక్కీ టిప్ స్కీమ్ అర్థమైందా? లక్కీ డిప్? అవునా అన్న, మా కంపెనీలో పనిచేసే పెళ్లి కాని వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ ఒక డిప్ తీస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళ పెళ్లి మా చైర్మన్ గారి ఫ్యామిలీ పెళ్లి లాగే చాలా గ్రాండ్ గా పెద్దగా చేస్తారు. టెంట్ వేసి పెళ్లి చేసుకునే మన అలాంటి వాళ్ళకి ఇలాంటి లక్కీ డిప్స్ గురించి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతాం కదమ్మా. మీ కన్ఫ్యూజన్ మేము క్యాష్ చేసుకుంటాం. క్యాషా? క్యాష్ ఏంటి? క్యాష్ గురించి వాళ్ళు చూసుకుంటాం, మీరేం టెన్షన్ పడద్దు. అది కదమ్మా. నేను మామయ్య ఆ? వచ్చేసారా? గుడ్ మార్నింగ్ సార్. కదా గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఒక్క
కన్ను కొడుతున్నారేంటి? అదే మామయ్య లక్కీ టిప్ కదా, కుడికన్ను కొడితే వాళ్ళ పేరు వస్తుందని వాళ్ళ నమ్మకం. అందుకే అలా అది కాదయ్యా, కన్ను దానికదే కొట్టుకుంటే అదృష్టం. మనం కన్ను కొట్టితే కాదు. మామగారు ముందు మీరు తీయండి. నేనా? పెద్దవారు మీ చేతులతోనే తీయండి. చూసేవాళ్ళుడు చెప్పాగా మా అమ్మాయి అదృష్టం గురించి. ఇక నీ లైఫ్ టర్న్ అయినట్టే. నా స్థాయికి లక్కీ డిప్ ని యాడ్ చేసి మీ పెళ్లి ఎలా చేస్తానో చూడండి.